brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏ అంశాన్ని ఏ రకంగా తెరపైకి తీసుకొస్తారో ఊహించడం కష్టం. అలాంటి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు కనిపిస్తోంది. నదీ జలాల అంశంలోనే రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టేలా ప్లాన్ సిద్ధం చేశారనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ లోని కీలక నేతల రాజకీయ కార్యాచరణకు గులాబీ బాస్ కేసీఆర్ పర్మిషన్ తప్పనిసరి. కేసీఆర్ ఆదేశాలతోని తమ కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ తీసుకున్న యాక్షన్ ప్లాన్ కూడా పూర్తిగా కేసీఆర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లోనే జరగబోతోంది. దీని గురించి ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు కూడా. కేసీఆర్ ఆదేశాలతో ఆయన డైరెక్షన్ లోనే తాను ఈ విషయాన్ని వెల్లడించినట్టు వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో తామే ఆ పని చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరకముందే కళ్ళు తెరవండి, మోటార్లు ప్రారంభించండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ వారం 10 రోజులు ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈరోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఆయన డైరెక్షన్ మేరకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. పోలవరానికి వర్తించని ఎన్డీఎస్ఏ రూల్స్ కాళేశ్వరానికి మాత్రం ఎలా వర్తిస్తాయంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వడం లేదని అన్నారు. ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో రకమైన నీతి ఉంటుందా అని విమర్శించారు హరీష్ రావు. గోదావరితో పాటు కృష్ణా నీటి విషయంలో కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అంటూ విమర్శించింది బీఆర్ఎస్. కృష్ణా నీళ్లు ఏపీకి తరలిపోవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ జూరాల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. గేట్లెత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా? 28 రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తి వచ్చిన నీళ్లను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం? ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు. నాకైతే వేరే రీజనే కనబడతలేదు. ఒకటి గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు, కట్టుకొత్తుతే నీళ్లు నిండేది ఉండగా కట్టుకొత్తవు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏంది ఆ చీకటి ఒప్పందం? ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో? ఎందుకు నీళ్లు కిందికి పోయినసారి 65 టీఎంసీలు ఎక్కువ వదిలినావు. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు, నదీ జలాల అంశంలో టార్గెట్ చేస్తూ వస్తున్న బీఆర్ఎస్ ఈసారి వరద నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలమైందని చేస్తున్న ప్రచారం సరికొత్త రాజకీయ రగడకు తెరలేపే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.